హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ స్వీట్ దోశ. ఈ దోశలు గోధుమ పిండి ఇంకా బెల్లంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి 1/2 కప్ బెల్లం వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న వాటర్ సరిపోకపోతే ఇంకా కొన్ని వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఇలా మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా పిండిని వేసుకొని దోశలాగా వేయాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇలా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని దోశలను కాల్చుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ దోశలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా టేస్టీగా స్మూత్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ లోకేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.